అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. డీజిల్ మీద 13 రూపాయల నుంచి 15 రూపాయల వరకు కూడా పెరుగుద్దన్న వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఏంటి అప్పుడు మీ పరిస్థితి ఏంటి? ఏమున్నది, మేము కూడా పెంచుకోవాలి. అంతకంటే మేము పెంచేది ఏముంది? వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏం పెంచితే మేము కూడా అదే ఉమ్. అంటే ఆ రేట్లు పెరిగే కొలది మీరు కూడా పెంచుతారా? పెంచాల్సిందే కదా. మరి మా పరిస్థితి ఎట్లా? ఇప్పటికే ఎట్లా ఉంది, ఆగం ఉన్నది. పంచాయతీలన్నీ కిరాయిలు లేవు, ఏం లేవు. ఏంటన్న అసలు ఎట్లుంది ఇక్కడ హైదరాబాద్లో మీకు? ఎవరు పర్లేదు, ఇక ఆన్లైన్ ఉమ్. ర్యాపిడోలు అంతా ఆన్లైనే. ఉమ్. ప్రజల వద్దకే సేవంటూ ర్యాపిడో బుక్ చేస్తే మేము కూడా ఆడికే పోవాల్సి వస్తుంది. అట్లా ఓకే. డీజిల్ పెరిగితే డ్రైవర్స్ మీద అంటే ఆటో డ్రైవర్స్కి ఏమైనా ఇబ్బంది అయ్యే అవకాశం ఉందా? మీరు కూడా పబ్లిక్ మీద వేస్తారా డిమాండ్? పబ్లిక్ మీద అంటే మాకు రీజనబుల్గా మేము చూసుకుంటాం అంతే. మీరు పెంచుతారు రేట్లు? పెంచాల్సిందే, తప్పదుగా. మరి వాళ్ళు పెంచినప్పుడు మేము కూడా పెంచాల్సిందేగా. మరి మాకే నుంచి వస్తుంది. మరి పబ్లిక్ సఫర్ అవుతారుగా, మరి పబ్లిక్ ఎక్కడ తగ్గిస్తారు? పబ్లిక్ సఫర్ అవుతారంటే దాన్ని బట్టే మేము చేస్తాం. మేము అంతకంటే 10 రూపాయలు అంటే 10 రూపాయలు పెంచలేంగా. దాన్ని బట్టి రీజనబుల్గా పెంచుతాం. యూసఫ్గూడ నుంచి అమీర్పేట్కి ఎంత తీసుకుంటారు? మినిమం ఇప్పుడు 20 రూపీస్ నడుస్తుంది, ఆ తర్వాత 25, 30 నడుస్తుంది. ఓకే, పెంచుతారు అయితే? పెంచవచ్చు, చెప్పలేము. అది మా అసోసియేషన్. ఇప్పుడు వీళ్ళు ఉన్నారు కదా, ఆటో అసోసియేషన్ వాళ్ళు, వాళ్ళది పెద్దవాళ్ళకి సంబంధించింది అది. ఓకే, వాళ్ళు పెంచమంటే మీరు కూడా పెంచుతారు? అందరు మాట్లాడుకొని దాన్ని బట్టి ఒప్పందం అంతే. ఓకే, అంతకంటే ఏం లేదు. ఇప్పుడు డీజిల్ ఎంత కొట్టిస్తున్నారు మీరు డైలీ? ఇప్పుడైతే ప్రజెంట్ అయితే దొరకట్లేదని ఫుల్ ట్యాంక్ చేపిస్తాను. మినిమం మాది 800. మరి నెక్స్ట్ ఒకేలా ఇంకా పెంచితే పెరగవచ్చు, ఇంకా 1000 అవుద్ది అంటారా? 15 రూపాయలు చేస్తే కావచ్చు, అవుతుంది. 8 లీటర్స్ కదా, ఇప్పుడు 1000 అవుతుంది. 1000 అవచ్చు. కానీ ఎంత పెరిగినా మీరు మాత్రం పబ్లిక్ మీద వేస్తారంటారు. వేస్తామని మేము చెప్పట్లేదు, కానీ పడవచ్చు, చెప్పలేము. పడచ్చు అంటారు. పబ్లిక్ మీద మేము వేస్తామని మేము ఎట్లా చెప్తాం? మేమే పబ్లికే కదా, మరి మాకే నుంచి వస్తుంది, అది కూడా ఆలోచించాలి కదా. సార్, డీజిల్ మీద 13 రూపాయల నుంచి 15 రూపాయల వరకు కూడా పెరుగుద్దన్న టాక్ అయితే వినిపిస్తుంది బయట. ఏంటంటారు ఒకవేళ పెరిగితే పరిస్థితి? పెరిగినా వాడుకోవాలి, తప్పదు. ఎందుకంటే మనకి నెసరీ అయిపోయింది ఇప్పుడు. ఈ డీజిల్ ఎంత పెంచినా నేను అనుకోని పెంచుతారు అనుకోవట్లేదు, పెంచినా వాడాలి, తప్పదు. కానీ ఎలక్షన్స్ కోసమనే లాక్ చేశారు, అది కూడా అదే వ్యూ ఉంది. ఎలక్షన్ కోసం లాక్ చేశారని. మేబీ ఎలక్షన్ రిజల్ట్ తర్వాత పెరగదు. మేబీ 30 రూపీస్ కాదు, మేబీ 5 రూపీస్ 6 రూపీస్ అంతా పెరగచ్చు అనుకుంటున్నా. కానీ 13 to 15 రూపీస్ అంటున్నారు కదా డీజిల్ మీద. వస్తే నెగిటివ్ చేసేది ఏం లేదు. మన కామన్ గా వాళ్ళు ఎంత పెంచినా మనం కన్జ్యూమ్ చేసుకోవాలి, తప్పదు. కాకపోతే అంటే లాంగ్ రన్ లో వెహికల్ షిఫ్ట్ చేసుకోవాలి అంతే. ఎలక్ట్రికల్ వెహికల్కి వెళ్ళాలి. ఇప్పుడు ఏంటి సడన్ గా అయితే మన వెహికల్ ఏం చేంజ్ చేయలేం కదా. ఎలక్ట్రికల్ కి డిమాండ్ పెరిగే అవకాశం 100% ఉంటుంది, డెఫినెట్ గా ఉంటుంది. సార్, మీకు బైక్ ఉందా? బైక్ ఉంది. మరి బైక్ మీద ఏకంగా 25 to 28 రూపీస్ అన్న టాక్ కూడా వినిపిస్తుంది. చెప్పలో అదే చెప్తాం, ఏది వచ్చినా సరే అందరికీ, సామాన్యులు అందరికీ ప్రాబ్లం. ఇప్పుడు బైక్ ఉంది, తరగతి వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ టైం కార్ కానీ బైక్ కానీ తీయాలంటే ఏంటని చెప్పాలి అంటే ఛార్జింగ్ వెహికల్స్ తీసుకోవాలి. ఇంకా బ్యాటరీ వెహికల్స్, పెట్రోల్ డీజిల్ అందరూ కంప్లీట్ గా అవాయిడ్ చేయాలి, ఛార్జింగ్ వెహికల్స్ మీదకి వెళ్ళాలి. గవర్నమెంట్ ని ఏమైనా ఒక పబ్లిక్ ఏమైనా కోరుకుంటున్నారా మీరు? అంటే పెరగడం చూస్తుంటే రేట్ మనం కోరుకునేది అంటే ఆల్మోస్ట్ అంతే. కంపేరబుల్ గా అక్కడ వార్ ఎఫెక్ట్ అది కూడా ఉంది. అక్కడైనా పెరుగుతుంది, అది వాళ్ళు పెంచకుండా వీళ్ళు పెంచారు అనుకో డెఫినెట్ గా నెగిటివ్ వస్తుంది. అది అక్కడ పెరిగి కూడా ఇక్కడ పెరుగుతుంది అన్నప్పుడు పెద్దగా ఎవరేం చేయలేరు. అంటే అల్టిమేట్ గా నేషనల్ ఎఫెక్ట్. గవర్నమెంట్ మీద ఏమైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందా ఇప్పుడున్న రేట్లు పెరుగుతాయి? ఇమ్మీడియట్ గా ఏమి అవ్వదు, మేబీ కమింగ్ పీరియడ్ ఏమైనా అవ్వచ్చు. రేపు నుంచి ఇండియాలో అంటే కొన్ని వార్తలు అయితే చక్కర్లు కొడుతున్నాయి సోషల్ మీడియాలో. పెట్రోల్ మీద 25 to 30 రూపీస్, 28 రూపీస్ పెరుగుతుంది. డీజిల్ మీద 13 to 18 రూపీస్ పెరుగుతుందని కూడా వార్తలు అయితే వస్తున్నాయి. అదే నిజమైతే ఏంటంటారు పరిస్థితి? ఇప్పుడు అదే నిజమైతే ఇంకా కార్లు తీయడం కన్నా బస్సులో పోవడం బెటర్. ఇంకా ప్రైవేట్ వెహికల్స్ మాట్లాడుకొని పోవడం బెటర్. ఎందుకంటే దీని సర్వీసింగ్ ఇచ్చి పెట్రోల్ కొట్టించి మళ్ళీ ఎక్స్ట్రా అవుతుంది కాబట్టి, ఇక డబ్బులు ఉన్నోడు అయితే పెట్రోల్ కొట్టించుకొని పోతాడు, డబ్బులు లేనోడు బస్సులో పోతాడు. దీని మీద గవర్నమెంట్ ఎటువంటి రూల్స్ తీసుకుంటే బాగుంటుంది? మరీ అంత పెంచొద్దు, ఏదో 2 రూపీస్ 3 రూపీస్ పెంచితే నడిచిపోతుంది. కానీ మిడిల్ క్లాస్ వాళ్ళకు 20-30 అంటే ఇబ్బంది అవుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది. కేవలం ఎలక్షన్స్ వరకు ఇప్పుడు వరకు లాక్ చేసింది అన్న గవర్నమెంట్ అని కూడా కొన్ని వార్తలు కొడుతున్నాయి. ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాయి కదా తమిళనాడులో. ఇక వచ్చే వరకు తెలియదు బ్రో, మనకు ఏం జరుగుతుంది అనేది వచ్చే వరకు తెలియదు. పెరిగితే ఏంటి, మీరు ఏం చేయొచ్చు అనుకుంటున్నారు? పెరిగితే మరీ అంత పెరగొద్దు. పెరిగితే 2-3 రూపీస్ పెరిగితే ఏం కాదు, ఎందుకంటే బడ్డెన్ పడితే పెంచుతారు. కానీ మరి 20-30 అంటే చాలా కష్టం. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. క్యాబ్ అన్న. డైలీ ఎన్ని కిలోమీటర్ల వరకు తిరుగుతారు? 150 నుంచి 200 కిలోమీటర్స్. 200. ఓకే, మాక్సిమం ఎంత ఇస్తుంది ఇది మైలేజ్? ఇది 20 అట్లా ఇస్తుంది అన్న. 20 ఇస్తుంది. రేపటి నుంచి ఇండియాలో 13 రూపాయల నుంచి 18 రూపాయల వరకు కూడా డీజిల్ పెరిగే అవకాశం ఉన్నట్టు వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అదే నిజమైతే ఏంటి పరిస్థితి ఏంటి అంటారు? ఇంకేం చేస్తామన్నా, పెరిగిన దానికి మనం ఏం చేయలేము కదా. గవర్నమెంట్ చూస్తుంది, కంపెనీ వాళ్ళు పెంచేస్తారు. ఎట్లాగైనా కస్టమర్స్కి ప్రాబ్లము, జనాల మీదనే పడుతుంది కదన్న ప్రాబ్లం అంతా మొత్తం కూడా.
బర్డెన్ అంతా గవర్నమెంట్ జనాల మీదనే సామాన్య ప్రజల మీదనే పడుతుంది. అంతకుమించి మనం ఏం చేస్తాం అన్న. డైలీ ఎంత కొట్టిపిస్తారన్న మీరు డీజిల్? 1000 రూపీస్ నుంచి 1200, 1500 కొట్టిస్తా అన్న. 1500. ఇప్పుడు దానికి ఇంకా ఒక 100-200 పెరగవచ్చు. పెరుగుతుందన్న కంపల్సరీ. 200 కాదు 300 కూడా పెరుగుతుందన్న. అంతే. ఈ బయట చూస్తే ట్రాఫిక్ సిగ్నల్ కాడ గంటలు వెయిట్ చేయాల్సి వస్తుంది. దానివల్ల సిటీలో కూడా మైలేజ్ రావడం చాలా కష్టం అవుతుందన్న. పెట్రోల్ మీద 25 to 28 రూపీస్ వరకు కూడా పెరుగుతుందని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ప్రజెంట్ అయితే అంతా ఫేక్ అమ్మా, ఏం లేదు, బాగానే ఉంది. అక్కడ సప్లై అసలు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఫ్యూయల్కి. కాకపోతే మరి ఈ ఫేక్ న్యూస్ వల్ల వీళ్ళు కూడా యాజమాన్యం కూడాను బ్లాక్ చేసేసుకొని షార్టేజ్ వస్తుంది, అంతే తప్పించి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. యాజ్ టీజ్గా ఏదైతే ఉందో సప్లై బ్రహ్మాండంగా ఉంది, యాజ్ టీజ్గా ఉందో సప్లై అంతా బాగానే ఉంది. కానీ గత 2 years నుంచి ఇండియాలో పెట్రోల్ ధరలు అసలు పెరగలేదు, సేమ్ అదే ధరలు ఉన్నాయి. మరి ఇప్పుడు కేవలం ఎలక్షన్స్ వరకునే లాక్ చేశారు. ఎలక్షన్స్ రిజల్ట్స్ రాగానే మరుక్షణమే పెంచుతారన్న వార్తల కోసం ఏమంటారు? ఇది రీజన్ అది కూడా ఒకటి ఉంది. కాకపోతే ఏంటంటే ప్రజెంట్ 2 yearsలో పెరగంది, ఇప్పుడు ఎందుకు పెరుగుతుందని మనం కూడా ఆలోచించాలి. సో షార్టేజ్ అయితే లేదు. సో షార్టేజ్ కోసం వాళ్ళు ఏదైనా మామూలుగా గవర్నమెంట్కి ఎటువంటి ప్రాబ్లం వస్తుందని చెప్పేసి సడన్గా పెంచితే ప్రాబ్లం అని చెప్పేసి ఇట్లా షార్టేజ్ అని చెప్పేసి మేబీ పెంచవచ్చు. ఓకే, పెంచితే ఏంటంటారు? ఒక మధ్యతరగతి పరిస్థితులు ఏంటంటారు? కష్టం. మధ్యతరగతి కుటుంబీకులు ఎవరు కూడా బస్సులోనూ దేంట్లో జర్నీ చేయాలి తప్పించి బైకుల మీద కానీ వెళ్ళే పరిస్థితి లేదు. కానీ ప్రీవియస్గా అప్పటికి ఇప్పటికీ చాలా బైకులు ఇదైతే బాగా తగ్గింది. ప్రాబ్లం అయితే ఉంది. ఒక్క నిమిషం నేను చేసుకొని వస్తాను సార్. మరి అదే విధంగా ఎలక్ట్రికల్ బైక్స్కి వీటికి మరి డిమాండ్ పెరిగే అవకాశం ఉన్నదంటారు ఇదే కొనసాగితే? 100% పెరుగుద్ది. ఈవీ వెహికల్స్కి అయితే 100% పెరుగుద్ది. ప్రజెంట్ ఇప్పుడు ఉన్న యూత్ కూడాను చాలామంది ఇంతకుముందు ఊరికనే ఫ్రెండ్స్ దగ్గరని అక్కడికని ఇక్కడికని వెళ్ళేవారు. కానీ అది కూడా ఇప్పుడు బాగా తగ్గిపోయింది. ఎందుకంటే పెట్రోల్ షార్టేజ్ వల్ల వాళ్ళు కూడా వెళ్ళడం మానేసి హ్యాపీగా ఇంట్లో కూర్చుంటారు. నెక్స్ట్ టెంపరేచర్ కూడా చాలా ఎక్కువ ఉంది. సో దీనివల్ల కూడా ఇది ఒక రీజన్. సో ఏంటంటే ఈ 2 రీజన్స్ వల్ల కొద్దిగా ఇది ఉంది. ఫ్యూచర్లో పెరిగే అవకాశం అయితే ఉంటుంది దీనివల్ల. రేపటి నుంచే ఇండియాలో 25 to 28 రూపీస్ వరకు కూడా పెట్రోల్ పెరుగుద్దని కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఏంటి, ఎలా ఉంటుందంటారు? అదే అంటే ఇన్ఫర్మేషన్ ఇప్పటివరకు మా దగ్గర రాలేదు. ఇన్ కేస్ అలా అయితే కొంచెం స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు పెట్రోల్ షార్టేజ్ అని చెప్పేసి బంకులు మొత్తం ఫిల్ అయిపోతున్నాయి. మళ్ళీ రేపటి నుంచి కొంచెం ప్రైస్ కూడా పెరిగిందంటే స్ట్రగుల్ అవ్వాల్సి, మధ్య తరగతి వాడికి కొంచెం ఇబ్బంది అవుతుంది. మెయిన్ ఎన్ని లీటర్లు కొట్టిపిస్తారన్న డైలీ అంటే నేను వీక్లీ ఫుల్ ట్యాంక్ చేపిస్తాను. మరి ఇలా పెరుగుకుంటూ పోతే ఏంటంటారు పరిస్థితి? కోర్స్ ఎవరికైనా సరే ఇంత ఎక్స్పెన్సెస్ అంటే డైలీ మనకు వచ్చే వేజెస్ తక్కువ, ఎక్స్పెన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ప్రెజెంట్ అయితే. సో దాన్ని బట్టి మనకి కొంచెం స్ట్రగుల్ అవ్వాలి. మెయిన్లీ మిడిల్ క్లాస్ పీపుల్ చాలా స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుంది. ఇంకా చూడాలి, మోస్ట్లీ ఎలక్ట్రికల్ వెహికల్స్కి అన్న ప్రిఫరెన్స్ ఎక్కువ అవుతుంది. కొంచెం ఆ మార్కెట్ అన్న పెరగచ్చు. సో వాళ్ళు కూడా ప్రైజెస్ అఫ్ కోర్స్ దీన్ని క్యాష్ చేసుకొని వాళ్ళు కూడా ప్రైజెస్ పెంచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మరి చూడాలి. ఎలక్ట్రికల్ వెహికల్స్ తీసుకునే అవకాశం ఉందంటారా పబ్లిక్? ఖచ్చితంగా. ఇప్పుడు క్యూలో నించొని ఇంత స్ట్రగుల్ అవుతున్నారు. ఆ పెట్రోల్ మేనేజ్మెంట్ ఏం చేస్తే అదే ప్రెజెంట్ నడుస్తుంది. గవర్నమెంట్తో కూడా పని లేకుండా వాళ్ళు ఇష్టాసారంగా చేస్తున్నారు. సో దాన్ని బట్టి మోస్ట్లీ ఎలక్ట్రికల్ అంటే మన చేతిలో ఉన్నదే. కొంచెం ఎలక్ట్రికల్ కంపెనీస్ అన్నీ కొంచెం సర్వీసెస్ ప్రొవైడ్ చేసి మంచిగా చూస్తే ఖచ్చితంగా ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేవి ఫర్దర్గా మొత్తం మోస్ట్లీ ఎలక్ట్రికలే యూజ్ చేయొచ్చు అని నా అభిప్రాయం.